మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు కుదిరితే పరిగెత్తు లేకపోతే నడుచుకుంటూ పో, అదీ చేత కాకపోతే పాకుతూ పో, అంతేకాని ఒకే చోట అలానే ఉండిపోకు. నేను బాడీ బిల్డింగ్ గురించి నేను ప్రయత్నాలు చేస్తూ ఉంటే మా ఫ్రెండ్ ఎప్పుడు ఒకటి అనేవాడు, అరే ఈ ప్రయత్నాలని వదిలేసేయి, ఇంకా ఆపి ఏదన్నా బిజినెస్ చూసుకురా అనేవాడు. నేను వినేవాడిని తప్ప యానాడు ఆ ప్రయత్నాన్ని నేను ఆపలేదు. ఎందుకంటే నాకు అనిపించేది, ఒక మనిషి తను చేసే ప్రయత్నాన్ని ఎప్పుడైతే ఆపుతాడో ఆ క్షణమే ఓడిపోయినంతో సమానం. నేను ఏ రోజు ఆ ప్రయత్నాన్ని ఆపలేదు, గెలిచేంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను, గెలిచి చూపించాను కూడా. ఎప్పుడైతే నువ్వు నీ ప్రయత్నాన్ని ఆపుతావో ఆ క్షణమే నువ్వు ఓడిపోయినంతో సమానం. ఒకరి ప్రయత్నం 10 సంవత్సరాలు పట్టొచ్చు, కొంతమంది ప్రయత్నం 30 సంవత్సరాలు పట్టొచ్చు, కొంతమంది ప్రయత్నం చచ్చేంత వరకు పట్టొచ్చు, కానీ ప్రయత్నం చేస్తూ ఉన్నంత కాలం ఏదో ఒక రోజు నువ్వు ఖచ్చితంగా గెలిచి చూస్తావు. గెలిచేంత వరకు కూడా నీ ప్రయత్నాన్ని ఎన్నడూ నువ్వు ఆపద్దు. ఎందుకంటే నీ ప్రయత్నాన్ని నువ్వు ఆపి ఓటమిని నువ్వు అంగీకరించి ఓడిపోయినలా చరిత్రలో మిగిలిపోకుండా ఉండాలి అంటే డబ్బుల కోసం మనం ఆగట్లేదు, ప్రయత్నాన్ని చేస్తూనే ఉన్నాం. తినడం కోసం మనం ఆగట్లేదు, మన శరీరం మనకు సపోర్ట్ చేయకపోయినా తింటూనే ఉన్నాం, కానీ నీ ప్రయత్నాన్ని మాత్రం నువ్వు ఆపుతున్నావు, నాకు చేత కావట్లేదు అని. నీ జీవితంలో సక్సెస్ ను సాధించేంత వరకు నీ ప్రయత్నాన్ని ఆపకుండా చేస్తూనే ఉండు. ఖచ్చితంగా నువ్వు విజయం సాధించి జీవితంలో గెలిచినోళ్ళ మిగిలిపోతావు. గెలిచేంత వరకు నీ ప్రయత్నాన్ని ఆపకుండా ఉండు. జీవితంలో నీ సక్సెస్ ను కోరుకునేంత వరకు, నీ సక్సెస్ ను చూసేంత వరకు, నీ సక్సెస్ నీ కాళ్ళ ముందుకు వచ్చేంత వరకు ఈ ప్రయత్నాన్ని ఆపకుండా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, మన ఛానల్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.